దాని మీద ఒక ప్రతిపక్షం నాయకుడు అసెంబ్లీకి రామని అడుగుతున్నారు. దాని మీద కామెంట్. అంటే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు బ్రదర్. ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నేను ఆన్సర్ చెప్పలేను దానికి. నీటికి సంబంధించి దాంట్లో మొత్తం అన్యాయం జరిగినట్టు 10 ఏళ్ళలో అన్యాయం జరిగింది అని మీరు కూడా చెప్తున్నారు. నేనేమంటున్నా, నేను నా యాంగిల్ ప్రజల యాంగిల్ నేను చెప్తున్నా. బసవాపూర్లోకి వెళ్ళైతే నీళ్ళు రాలేదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. 5,000 ఎకరాలు తీసుకున్నారు. జస్ట్ చెరువు నిండింది కానీ నిజంగా నింపిన దాఖలాలు లేవు, కాలువలు కట్టిన దాఖలు లేవు, డిస్ట్రిబ్యూటర్ అయిన దాఖలాలు లేవు. ఆ విషయం వాస్తవం. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చుకోవాలో, ఏ వేదికలు ఇచ్చుకోవాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అని నేను చెప్పలేను కదా అది. థ్యాంక్ యూ. ఇంకొకరికి ఇద్దామన్న అవకాశం. మీరు నెక్స్ట్ బాబు. ఓకే. కుటుంబం మీదకి రేవంత్ రెడ్డి విసిరిన బాణం అని మీ ప్రత్యర్థులు అంటున్నారు. నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని బ్రదర్. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే. ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని. నేను ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు. ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు. ఏం బ్రదర్, ఒక్క కూర్చోండి అన్న. గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అప్పుడే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైతులు మిమ్మల్ని